సినీ కార్మికుల 9వ రోజు సమ్మె కొనసాగుతోంది. అయితే సమ్మె విరమణకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. నిన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎఫ్డీసీ చైర్మన్ దిల్రాజు ఆధ్వర్యంలో నిర్మాతలు ఫెడరేషన్ నాయకులతో చర్చలు జరిపారు. ఇవాళ మధ్యాహ్నం ఫిల్మ్ ఛాంబర్లో దిల్రాజు నేతృత్వంలో నిర్మాతలు ఫెడరేషన్ నాయకులు భేటీ అవుతున్నారు. ఈ మీటింగ్లో సానుకూల స్పందన వస్తుందని ఫెడరేషన్ నాయకులు భావిస్తున్నారు. సినీ కార్మికుల సమ్మెపై మరిన్ని వివరాలు లక్ష్మి అందిస్తారు. లక్ష్మి, సినీ కార్మికుల సమ్మె అప్డేట్స్ ఏంటి? రైట్ శ్రవంతి, సినీ కార్మికుల సమ్మె 9వ రోజుకి చేరుకుంది. ఇప్పటి వరకు వారం రోజుల పాటు 30% వేతనాలు పెంచిన వారికి షూటింగ్స్ చేశారు. నిన్నటి నుంచి అంటే సోమవారం నుంచి మాత్రం 30% వేతనాలు పెంచినా సరే ఎక్కడికక్కడ ఆ షూటింగ్లు బంద్ చేస్తాము, ప్రీ ప్రొడక్షన్ కానీ పోస్ట్ ప్రొడక్షన్ ఏ వర్క్ అయినా సరే బంద్ చేస్తామని చెప్పి ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా కూడా స్తంభించిన పరిస్థితి అయితే చూస్తున్నాము. అయితే నిన్న ప్రభుత్వం, ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా జోక్యం చేసుకున్నాయి మొత్తం ఇష్యూలేకి. అటు ఏపీ గవర్నమెంట్ నుంచి కందుల దుర్గేష్, అలాగే తెలంగాణ గవర్నమెంట్ నుంచి సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఇన్వాల్వ్ అయ్యారు. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ మాత్రం ప్రత్యేకంగా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇరు వర్గాలతో కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి విడివిడిగా భేటీ అయ్యారు. ఫస్ట్ నిర్మాతలతో దిల్రాజు నేతృత్వంలో ఫస్ట్ ఈ నిర్మాతలతో భేటీ అయ్యి వాళ్ళ ఇష్యూస్ ఏంటి అనేది తెలుసుకున్నారు. దాని తర్వాత ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులు ఎవరైతే ఉన్నారో 24 క్రాఫ్ట్స్కి సంబంధించి వాళ్ళందరితో కూడా చర్చించి వాళ్ళకున్న ప్రధానంగా ఉన్న సమస్యలు, వాళ్ళ డిమాండ్స్ ఏంటి, 30% వేతనాలతో పాటు నిర్మాతలు పెడుతున్న కండిషన్స్కి ఎందుకు ఒప్పుకోవట్లేదు అన్న దిశగా చర్చలు చేశారు. అటు నిర్మాతలకు కూడా ఓ మెట్టు దిగాలి అన్నట్లుగా వాళ్ళకి సూచించడం జరిగింది. ముఖ్యంగా ఫిల్మ్ ఫెడరేషన్ కూడా కొన్ని సూచనలు సలహాలు ఇచ్చారు. ముఖ్యంగా ఇండస్ట్రీకి సంబంధించి షూటింగ్స్ బంద్ చేసి ఎక్కడికక్కడ ఆపేయడం వల్ల ఇటు కార్మికులకు కావచ్చు, నిర్మాతలకు కావచ్చు నష్టమే ఉంటుంది కదా అని చెప్పి ఒక మెట్టు దిగి ఎక్కడికక్కడ వర్క్ చేస్తూ మీరు సమ్మె చేయండి, అంతేగాని మొత్తం వర్క్ అంతా కూడా హోల్డ్ చేసి బంద్ చేసి మీరు ఈ సమ్మెకి వెళ్ళడం వల్ల నష్టపోతున్నారు కదా, డైలీ వేజెస్ ఏవైతే ఉన్నాయో ఈ గత 9 రోజులుగా కూడా మీకు అందట్లేదు కదా అని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇరు వర్గాలకి కూడా సూచించిన సిచ్యువేషన్ అయితే చూసాము. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇచ్చిన మరో సలహా దిల్రాజుకి ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయ్యి, ఇటు ప్రభుత్వం నుంచి ఎఫ్డీసీ చైర్మన్గా ఉన్న దిల్రాజు కాబట్టి దిల్రాజు ఇన్వాల్వ్ అయ్యి ఇష్యూని మొత్తం సాల్వ్ చేయాలి, ఇరు వర్గాలకి సానుకూలంగా వచ్చేలా నిర్ణయాలు తీసుకుని కూర్చోబెట్టి మాట్లాడి ఎవరికి వాళ్ళు విడిగా మాట్లాడిన తర్వాత మళ్ళీ కలిపి ఒకసారి మాట్లాడి మొత్తం ఇష్యూ అంతా కూడా సాల్వ్ చేయాలి అని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దిల్రాజుకు సూచించారు నిన్న. సో మొత్తానికైతే ఈరోజు ఫిల్మ్ ఛాంబర్లో ఇటు దిల్రాజు నేతృత్వంలో మొత్తం ఇరు వర్గాలతో కూడా భేటీ కాబోతున్నారు. ఇప్పుడే అంటే మరి కాసేపట్లో ఒక్కొక్కరుగా నిర్మాతలు వస్తారు, అలాగే ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులు కూడా వస్తారు. ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులతో మాట్లాడితే ఈరోజు అటో ఇటో కొద్దిగా తేలే అవకాశం ఉంది. చర్చలు మాత్రం ఈరోజు కంప్లీట్ అయిపోతాయి. ఈరోజు సాయంత్రానికి లేదా రేపటికి మాత్రం ఇష్యూ క్లోజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అన్నారు. ముఖ్యంగా నిర్మాతలు పెట్టిన కండిషన్స్ విషయంలో మాత్రం మేము వెనకడుగు వేస్తున్నామని చెప్పారు. కండిషన్స్తో పాటు 3 యూనియన్లకి వేతనాల పెంపు అనేది జరగలేదు. సో ఆ 3 యూనియన్లకి కూడా ఎంతో కొంత పర్సెంటేజ్ అయితే ఖచ్చితంగా పెంచాల్సిన అవసరం ఉంది అని చెప్పారు. సో 13 యూనియన్లో 10కి పెంచి 3 యూనియన్లకి పెంచకపోవడం అనేది కరెక్ట్ కాదు. ఈ సమ్మెలో వాళ్ళు కూడా పాల్గొన్నారు. అలాగే 2,000 రూపాయలకి ఎక్కువగా జీతం ఉంది అని చెప్పి వాళ్ళకి పెంచకపోవడం కరెక్ట్ కాదు. అలా అని ఆ 3 యూనియన్లు పని చేయకపోతే కనుక ఇండస్ట్రీ నడవదు కదా, సినిమాలు ముందుకు వెళ్ళవు కదా. సో ఆ యూనియన్ల 3కి కూడా ఎంతో కొంత అయితే ఖచ్చితంగా పెంచాల్సి ఉంది అని ఆ ఫిల్మ్ ఫెడరేషన్ చెప్తుంది. ఓవరాల్గా మాత్రం ఈరోజు ఫిల్మ్ ఛాంబర్లో మీటింగ్ అనేది కీలకంగా మారుతుంది. సో ఇటు ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి ఇక ఖచ్చితంగా ఈ ఇష్యూని క్లోజ్ చేసుకునే దిశగా మాత్రం ఈరోజు చర్చలు జరుగుతాయి. అటు నిర్మాతలు ఓ మెట్టు దిగే అవకాశం ఉంది. దాంతోపాటు ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఒక మెట్టు దిగి కాంప్రమైజ్ దిశగా మాత్రం ఈరోజు చర్చలు ఖచ్చితంగా జరుగుతాయని చెప్పొచ్చు. ఈరోజు సాయంత్రానికి ఒక క్లారిటీ వస్తుందా, లేదు అంటే రేపటికి ఇష్యూ ముగిస్తుందా అనేది మాత్రం తెలియాల్సి ఉంది శ్రవంతి.